అరటి రైతు ఆల్రెడీ తన పంటని పారపోసుకుంటున్నాడు. మొక్కజొన్న రైతు విలవిలలాడుతున్నాడు. పత్తి రైతు ఇప్పుడు నానా కష్టాల పాలు. వరుసగా పత్తి రైతు కష్టాలు కనబడుతున్నాయి, పెరుగుతున్నాయి. అందులో చివరికి 3912 ఎకరాలేనని ఇప్పుడు ఓ పక్కన ట్రాక్టర్లతో దున్నేసేటటువంటి పరిస్థితి తెచ్చుకొచ్చారన్నది సాక్షి రాసుకొచ్చింది. ఏది ఈ మొన్న పంట ఏవైతే తడిసినాయో వాటికి సంబంధించి తీవ్ర వర్షాలు, మొందా తుఫాన్తో దిగుబడి తగ్గింది, నాణ్యత తగ్గింది, పంట నష్టం అంచనాల్లోనేమో పట్టించుకోవట్లేదు అన్నటువంటి కారణంగా పల్నాడు జిల్లా 54,145 ఎకరాల్లో నష్టం జరిగితే ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేస్తే చివరికి 3,912 ఎకరాలకే నష్టం జరిగిందని చూపించారు. తేమ శాత నాణ్యత పేరుతో పంటని మరోవైపున CCI బయ్యర్లు తొలగిస్తున్నారు. తొలితేత అమ్ముకోవడానికి నానా వసతులు ఎదురవుతున్నాయంటూ ప్రైవేట్ దళారులకు క్వింటాలకి 5,000 రూపాయలకి అమ్మే పరిస్థితి రావడంతో దిగుబడి గిట్టుబాటు ధర రాకపోవడంతో పత్తి రైతు కుదేలై ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు నష్టం అన్నటువంటి. రైతుల నష్టాలకు సంబంధించి ప్రకృతి పరంగా వచ్చేదానికి పరిహారం ఉండాలా, లేదా ప్రభుత్వం ఆదుకోవడం ఉండాలి. రెండవది, అసలు ఎందుకు ఇది ఇన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు వీళ్ళది పోని పత్తి రైతుది పంట దీని పరంగా నష్టం. అరటి రైతుది ఓ పక్కన గుంటూరు, విజయవాడల్లో చూస్తేనేమో డజన్ 50 రూపాయలు చొప్పున చెప్తున్నారు. అక్కడ చూస్తేనేమో 2 రూపాయలు కేజీ అని చెప్పేసి పారబోస్తున్నారు. ఎక్కడ తేడా జరుగుతుందో ఇంకెప్పుడు అంచనా వేస్తాం? వ్యవసాయ శాఖ ఉన్నది ఎందుకు? మా ప్రభుత్వం ఉన్నది ఎందుకు? అట్లాగే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అన్నదే ఇప్పటికీ అర్థం కాదు.